హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 30x45 డైమెన్షన్స్తో 150 గజాలలో కట్టిన G+1+ పెంట్ హౌస్ తోటి ఉన్నటువంటి ఒక అల్ట్రా సూపర్ డూప్లెక్స్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ వచ్చేసరికి మంచి ప్రైమ్ లొకేషన్స్లో మనకి చుట్టూ డెవలప్ అయి ఉన్నటువంటి చుట్టూ హౌస్ కన్స్ట్రక్షన్స్ అయి ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు విల్లా కన్స్ట్రక్షన్ చేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట. మంచి హార్ట్ ఆఫ్ ద లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంది. మంచి ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఈ హౌస్ ఓనర్ యొక్క నెంబర్ అనేది కూడా మీకు డైరెక్ట్ పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ హౌస్ పూర్తిగా చూసిన తర్వాత విజిట్ కావాలన్నా మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన ఓనర్ కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎగ్జాక్ట్ లొకేషన్ షేర్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. మీరు విజిట్ చేసిన తర్వాత నచ్చితే వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఇదే విధంగా రెగ్యులర్గా నేను మంచి మంచి అప్డేట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్, ఎవ్రీథింగ్ మనం ప్రాపర్టీస్ అనేవి మన ఛానల్లో చేయడం జరుగుతుంది. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి. ఇక ఆలస్యం ఎందుకంటే పూర్తిగా మనం ఫస్ట్ ఈ హౌస్ మొత్తం అయితే చూసేద్దాం. చూసిన తర్వాత ఈ హౌస్ ఎక్కడ ఉంది, ప్రైస్ ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. పదండి. ఇక ముందుగా మనం ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ చూసుకుంటే మనకి 30 విడ్త్ ఉంటుంది, 45 లెంత్ ఉంటుంది అనమాట. మొత్తం 150 గజాలలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ ముందు మనకి 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. దీని వచ్చేసరికి మనకి ఫుల్ LRS పెయిడ్ చేశారనమాట. మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ అంతా చూసేద్దాం. ఇక చూసుకున్నట్లయితే హౌస్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి అయితే వచ్చేస్తున్నాము. మనకి మెయిన్ గేట్ కూడా చాలా మంచి క్వాలిటీ గేట్ అనేది పెట్టారు. ఇక మనం ఇది మొత్తం పార్కింగ్ స్పేస్ చూసుకున్నట్లయితే ఈజీగా 2 నుంచి 3 పెద్ద SUV కార్స్ అనేది కూడా ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ సపరేట్ గా కొంచెము మనకి మొక్కలు అవి పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది కూడా వదలడం జరిగింది. చూసారు కానీ మనకి పార్కింగ్ కూడా మంచి టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి లోపల వచ్చేటటువంటి పైన చూసుకున్నట్లు మంచి డిజైనింగ్ తోటి అయితే మనకి ఫినిషింగ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ను కూడా డిజైన్ చేశారు. అలాగే మనకి బోర్ కూడా వేయడం జరిగింది. మనకి బోర్ కూడా చూసుకున్నట్లయితే అబౌవ్ 500 ఫీట్స్ అయితే వేయడం జరిగింది అనమాట. ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ 1 BHK చూసేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మనం ఎంటర్ అవ్వగానే చూసుకున్నట్లయితే చూడండి, ఇది మొత్తం మనకి టీవీ యూనిట్ లాగా అయితే డిజైన్ చేశారు. మనకి పైన వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి కిచెన్ సెటప్ చూసుకోండి, మొత్తం మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అయితే చేయడం జరిగింది. చూసుకోండి, మొత్తం సెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కోసం ఒక అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇక మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఒక చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశాడు, కామన్ వాష్ ఏరియా. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూస్తున్నారు కానీ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా మనకు ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మంచి స్పేషియస్ గా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, మనకు కబోర్డ్స్ లాగా ఫిక్స్ చేసుకోవడానికి. అలాగే బీరువా పెట్టుకోవడానికి కూడా మనకు ప్లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి వెంటిలేషన్ కోసం మనకు విండోస్ గారు ప్రొవైడ్ చేశారు. చూడండి, మొత్తము గ్రానైట్ ఫినిషింగ్ తోటి అయితే ఉంటుంది. UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో మనకున్నటువంటి 1 BHK ప్లానింగ్ చూసారు కదండి. మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK ప్లానింగ్ చూసేద్దాం. పదండి. చూసారు కానీ ఇది మనకు వచ్చేసరికి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి స్టెప్స్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. మనం పైకి వెళ్ళేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK చూసేద్దాం. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే వచ్చేసాం అనమాట. ఈ స్పేస్ మొత్తం కూడా మనకి కారిడార్ గా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. అలాగే పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం లోపలికి కనుక ఎంటర్ అయిపోయినట్లయితే చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉందో. హాల్ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ హౌస్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న మనకి ఈ పైన వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో డిజైన్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. చూడండి LED లైట్స్ తోటి
మనకి మొత్తం ఎంత పెద్ద గ్రానైట్స్ తోటి ఎంత క్వాలిటీ గ్రానైట్ అనేది యూజ్ చేసి మనకి మొత్తం హౌస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద టీవీ యూనిట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అబౌవ్ 100 ఇంచెస్ టీవీ కూడా పెట్టుకున్నంత స్పేషియస్ గా ఉంది. ఇక్కడ లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ స్పేస్ ని మనము డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక పూజ రూమ్ గది అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది. కొంచెం స్పేస్ ఇచ్చి మనకి వాస్తు ప్రకారం మనకి కిచెన్ సెటప్ కూడా డిజైన్ చేశారు. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకోండి, మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. విత్ సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన వాష్ ఏరియాను కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చూసుకోండి, మనకి చూడండి మొత్తం ఇక్కడ గ్రిల్స్ పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. యాంటీస్కీ డీటెయిల్స్ తోటి వాష్ ఏరియాను కూడా ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్స్ ని చూసేద్దాం పదండి. ఇక మనం బెడ్రూమ్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి లోపలికి వచ్చినప్పుడు రైట్ సైడ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో చెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. మనం ఫస్ట్ గా లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ ని చూసుకుందాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మనకి ఎంత స్పేషియస్ గా డిజైన్ చేశారో. గ్రానైట్ అనేది దీంట్లో హైలైట్ అండి. అంత మంచి క్వాలిటీ గ్రానైట్ తోటి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. మనకి పైన మొత్తం చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. చూడండి ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్, మనకి వెస్టర్న్ కమోడ్ తోటి యాంటీస్కీ డీటెయిల్స్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ మొత్తం కబోర్డ్ సెక్షన్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. మనకి బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే దీని క్వైట్ ఆపోజిట్ లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి మంచి స్పేషియస్ గానే ఉంది. ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి చూడండి మనకి ఒక బాల్కనీ స్పేస్ లాగా మనకు ఈ బెడ్రూమ్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి మొత్తం ఇక్కడ ఒక గ్లాస్ ఫిట్టింగ్స్ తోటి మనకి చూస్తున్నారు కానీ మీకు ముందుగా చెప్పిన విల్లాస్ అవే కనిపిస్తున్నటువంటి నవ్య మైల్ స్టోన్ విల్లాస్ అనమాట. అవి వీటికి దగ్గరలోనే ఈ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పెంట్ హౌస్ దగ్గర అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకు వచ్చేసరికి రూమ్ అనేది సపరేట్ గా డిజైన్ చేశారు. అలాగే వాష్ ఏరియా కూడా బయట ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు మొత్తం మంచిగా చాలా స్పేషియస్ గా అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో పైన ఉన్నటువంటి మనకి సింగిల్ బెడ్ రూమ్ లోకి అయితే వచ్చేస్తున్నాము. ఈ సింగిల్ రూమ్ అనేది మీకు 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. రెంటల్ పర్పస్ గా సింగిల్ రూమ్ అనేది కూడా ఇవ్వచ్చు, లేదా మీరు ఏదైనా మనకు ఒక హోమ్ థియేటర్ లాగా మినీ థియేటర్ లాగా యూజ్ చేసుకోవాలనుకున్నా, మనకి ఈవినింగ్ టైం స్పెండ్ చేసేదానికి ఒక సెటప్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో గైస్ చూసారు కాండి మనకి హౌస్ మొత్తం ప్లానింగ్. మరి హౌస్ ఎక్కడ ఉంది, ప్రైస్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం పదండి. చూసారు కాండి చక్కటి ప్లానింగ్ తోటి మనకి 150 గజాలలో G+1 విత్ పెంట్ హౌస్ తోటి కట్టినటువంటి ఈ హౌస్. మనకి ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ముంబై హైవేకి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో, ఎగ్జిట్ నెంబర్ 3కి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో, మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కేవలం 2.5 కిలోమీటర్స్ దూరంలోనే మనకు ఇంద్రేశంకి వెళ్ళేటువంటి రోడ్ అనమాట. ఈ ఇంద్రేశంకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్కి మన ఇంద్రేశం నుండి జస్ట్ మనకు 1 కిలోమీటర్ లోపలనే మనకు హౌస్ అయితే ఉంటుంది. మనకి ఇంద్రేశం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ 500 to 600 మీటర్స్ లోపలికి అయితే రావాలన్నమాట. ఈ మనకు వచ్చేటువంటి మనకి నవ్య మైల్ స్టోన్స్ అనేటువంటి కమాండ్ నుండి మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లోపల మనకి మహాసాయి హిల్స్ అనే వెంచర్ లో మనకి రోడ్ నెంబర్ 3లో మనకి హౌస్ అనేది ఉందన్నమాట. ఈ హౌస్ లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందనే చెప్పుకోవచ్చు. మనకి ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేటు, అలాగే మనకు హైటెక్ సిటీకి, మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నార్సింగి, ఈ మనకు నియోపోలిస్ సెజ్కి ఏదైతే దగ్గరగా ఉందో ఐటీ సెజ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. మనకు అవుటర్ రీచ్ అయ్యామంటే జస్ట్ మనము 10 to 15 మినిట్స్లో ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా మనం రీచ్ అయిపోవచ్చు. మంచి ప్రైమ్ ఏరియాలో పటాన్ చెరువుకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఇంద్రేశంలో మనకి మహాసాయి హిల్స్ కాలనీలో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ అనేది కూడా మనకి పటాన్ చెరువులో వన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ది లొకేషన్ మనకి ఇంద్రేశంలో అయితే ఉంటుందన్నమాట. మంచి ప్రైస్ కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్ కి నియర్ బై కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అయినా, మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా, మనకి చుట్టూ చాలా అనేవి కూడా విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. చాలా బెటర్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి కేవలం 1.35 CR అనేది చెప్తున్నారు. 1,35,00,000. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, డెఫినెట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు కనుక ఎలిజిబిలిటీ అయితే. ఇక ఈ హౌస్కి మనం రెంటల్గా మనం చూసుకున్నా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK ఒక 7,000 వరకు వచ్చిన, మనకి పైన 2 BHK ఒక 10,000 వరకు వచ్చిన, పైన సింగిల్ రూమ్ వచ్చేసరికి
ఒక 3 to 5,000 వరకు మనము రెంటల్గా చూసుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ 20 నుంచి 23-24 వేల వరకు కూడా మనము రెంటల్ పర్పస్గా కూడా గెయిన్ చేసుకోవచ్చు. మనకి చాలా బ్యూటిఫుల్ ప్లానింగ్ తోటి ఎక్సలెంట్ హార్ట్ ఆఫ్ ది లొకేషన్లో మనకి మంచి ప్రైమ్ ఏరియాలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఇక ఆలస్యం ఎందుకండి, మీ హౌస్ విజిట్ చేయాలన్నా మరి ఏమన్నా డౌట్లు ఉన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే పైన వీడియోలో ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మహేంద్ర వర్మ సైనింగ్ ఆఫ్.